గాయ్స్ ఇవాళ మీకు డైరీ మిల్క్‌లో ఏ మాంసాన్ని కలుపుతారో మీకు తెలుసా? నాకర్థం కాలేదు సార్. ఇంకా పాండ్స్ పౌడర్‌ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? వస్తున్నాను. ఫ్రెండ్స్ దానికన్నా ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. పౌండ్స్ పౌడర్‌ని ఎలా తయారు చేస్తారంటే పౌండ్స్ పౌడర్‌ని అబ్బాయిలైనా అమ్మాయిలైనా యూజ్ చేస్తారు. ఈ పౌండ్స్ పౌడర్‌ని తయారు చేయడానికి ఫస్ట్ కొండల్ని పలగొట్టి తర్వాత ఆ కొండల్లో ఉన్న సాఫ్ట్ స్టోన్ని బయటకు తీస్తారు. ఈ రాయి మెత్తగా ఉంటుంది. ఈ రాయిని టాల్కమ్ స్టోన్ అని పిలుస్తారు. ఈ రాయిలో క్లోరైడ్ అండ్ కార్బోనేట్ వంటి ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకనే దీనితో పౌడర్ చేస్తారు. దీనితో వచ్చే పౌడర్ని టాల్కమ్ పౌడర్ అని అంటారు. ఫస్ట్ ఈ స్టోన్ని గ్రైండర్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. దాని తర్వాత క్రావెట్ బెల్ట్ హెల్ప్తో పనికిరాని ముక్కల్ని సపరేట్ చేస్తారు. రాళ్ళను మిక్సర్లో వేసి పౌడర్గా చేస్తారు. దాని తర్వాత పౌడర్ చిన్న చిన్న రాళ్ళను మిషన్లో వేసి తొలగిస్తారు. దాని తర్వాత వేరే మిషన్లో వేసి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. అంతే ఇక పౌడర్ రెడీ అయిపోయింది. ప్యాకింగ్ చేసి సేల్ చేస్తారు. డైరీ మిల్క్ మేకింగ్ ప్రాసెస్. డైరీ మిల్క్ని ఎలా తయారు చేస్తారంటే గానా దేశం నుంచి కోకో బీన్స్ని తీస్తారు. ఆ డైరీ మిల్క్ని తయారు చేయడానికి మంచి క్వాలిటీ ఉన్న కోకో బీన్స్ని తీస్తారు. ఆ కోకో పండ్ల నుంచి కోకో బీన్స్ని తీస్తారు. ఆ కోకో బీన్స్ ఎండబెట్టి ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఫ్యాక్టరీలో కోకో బీన్స్ని డస్ట్ లేకుండా క్లీన్ చేస్తారు. దాని తర్వాత ఆ కోకో బీన్స్ని రస్ట్ చేస్తారు. దాని తర్వాత ఆ కోకో బీన్స్ని గ్రైండర్లో వేసి పౌడర్గా చేస్తారు. ఫ్రెష్ మిల్క్ని యాడ్ చేస్తారు. అలాగే షుగర్ కూడా మిక్స్ చేస్తారు. దానివల్ల చేదుగున్న పౌడర్ తీయగా మారుతుంది. దాని తర్వాత బాగా మిక్స్ చేసి క్రీమ్ లాగా చేస్తారు. వాక్యూమ్ అండ్ ఓవెన్ హెల్ప్తో క్రీమ్ లాగా ఉన్న చాక్లెట్ని పౌడర్ లాగా మారుస్తారు. ఇలా 3 టైమ్స్ చేస్తారు. ఎందుకంటే చాక్లెట్ టేస్టీగా రావడానికి 3 టైమ్స్ ఇలానే చేస్తారు. ఈ ప్రాసెస్లోనే కోకో బటర్ ఇంకా వాళ్ళ సీక్రెట్ రెసిపీని కూడా యాడ్ చేస్తారు. అంతే ఇక క్రీమ్ అయిపోయినట్టే. ఈ క్రీమ్ని డిజైన్ ప్లేట్స్లో వేసి 1 గంట దాకా ఫ్రిడ్జ్లో పెడతారు. సో చాక్లెట్ రెడీ అయిపోయినట్టే ఇక ప్యాక్ చేసి సేల్ చేస్తారు. ఫ్రెండ్స్ మీరు అనుకున్నట్టు పంది మాంసాన్ని కలపరు, కానీ వేరే దేశంలో తయారు చేసిన చాక్లెట్స్లో ఆవు మాంసాన్ని కలుపుతారు. మన ఇండియాలో అయితే అది బ్యాన్ అయింది. అందుకని మన ఇండియాలో ఆవు మాంసాన్ని కలపరు, పంది మాంసాన్ని కలపరు. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.